హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ ఫుడ్. ఈరోజు వీడియోలో 4వ రోజు ప్రసాదంగా అల్లం గారెలు పెడతారండి అమ్మవారికి. మరి ఆ ప్రసాదాన్ని ఎంత సులువుగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ పావు కేజీ వరకు మినపగుళ్ళు తీసుకొని నీళ్ళు పోసి ఒక 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఈ నీళ్ళంతా కూడా వార్చేసి ఒక 10 నిమిషాలు అలాగే పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లో అల్లం పచ్చిమిరకాయ వేసుకొని గ్రైండ్ చేసుకొని అలాగే ఈ పప్పుని తీసి వేసుకోవాలండి. వేసుకొని కొంచెం సాల్ట్ వేసాక మెత్తగా ఇలాగా బ్లెండ్ చేసుకోవాలండి. తర్వాత ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటే బాగుంటుందండి. ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడ డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. అరగంట తర్వాత ఈ పిండిలో కొంచెం వంట సోడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఈ పిండిని ఇలాగా వడ షేప్లో చేతిలో కానీ లేదంటే పాల కవర్ కానీ ఏదైనా చిన్న కవర్ కానీ పెట్టుకొని చేసుకోవచ్చండి. రాకపోతే కనుక ఇలాగా వేసుకున్న వడల్ని వెంటనే తిప్పకుండా 1 నిమిషం ఆగాక ఇలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూసారా, ఇలాగ ఈ కలర్ వచ్చాక ఈ గారెలన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. చూసారా, ఈ టెక్స్చర్ రావాలంటే ఈ ప్రాసెస్ చేస్తే ఖచ్చితంగా పైన క్రిస్పీగా లోపల స్పంజీగా వస్తుందండి. ఈ అల్లం గారెలు తయారీ విధానం కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.